కేరళలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్తాను. ఇద్దరు ఆర్టీసీ బస్ డ్రైవర్స్ డ్యూటీకి రెడీ అవుతున్నారు. బ్రీత్ ఎనలైజర్ చెక్ చేసినప్పుడు వాళ్ళు ఆ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. ఆర్టీసీ డ్రైవర్స్‌కి ఒక పెద్ద షాక్ తగిలింది. నాట్ బికాస్ ఆఫ్ కన్స్యూమింగ్ ఆల్కహాల్ అండి. బట్ బికాస్ ఆఫ్ కన్స్యూమింగ్ జాక్ ఫ్రూట్. అంటే పనస పండు తినటం వలన వాళ్ళు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. సో అసలు ఏం జరిగింది? ఏంటి? అని చెప్పి ఆఫీసర్స్ దాకా వెళ్ళింది ఈ విషయం. ఏంటి మీరు ఆల్కహాల్ తీసుకొనొచ్చారా? అంటే ఈ డ్రైవర్ షాక్ అయ్యారు. మేము ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదండి అని చెప్పి. సో అలా ఇంకా ఏమేమి తిన్నారు? ఏంటి? అనే ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతుంటే వాళ్ళలో ఒక ఫ్రెండ్ పండిపోయిన జాక్ ఫ్రూట్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. సీజన్ కదా! సో వీళ్ళందరూ ఏం చేశారు? దాన్ని కట్ చేసి మంచిగా తిన్నారు. తిన్న తర్వాత ఇంకా బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కి చెక్ చేయించుకోవడానికి వెళ్లారు. సో ఈ పనసపండు తిన్న వాళ్ళందరూ బ్రీతింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. బ్రీతింగ్ టెస్ట్‌లో పాస్ అయినోళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ పనసపండు ఇచ్చారన్నమాట తినమని చెప్పి. తిన్న తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. పనసపండుతో ఈ ఆల్కహాల్ ఎలా డిటెక్ట్ అవుతదా అని చెప్పి. సో దీని వెనకాల సైన్స్ ఏంటంటే ఈ ఫ్రూట్‌ని కట్ చేసి కొంచెం సేపు అలాగే ఉంచేస్తే ఫర్మెంటేషన్ జరుగుతది. మైక్రో ఆర్గానిజమ్స్ వలన. ఈ ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఏమవుతది? ఫ్రూట్‌లో ఉండే షుగర్స్ ఆ బాక్టీరియా గాని, ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ కన్జ్యూమ్ చేసి అవి కొన్ని గ్యాసెస్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిల్లో ఇథనాల్ అన్నది ఒక గ్యాస్ అన్నమాట. ఈ ఆల్కహాల్ డిటెక్టర్ పనేంటి? ఆల్కహాల్‌ని డిటెక్ట్ చేయటం. దానికి ఇది ఫ్రూట్ నుండి రిలీజ్ అయిందా? లేదంటే నిజంగానే వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నారా అన్నది తెలీదు కాబట్టి ఆ ఆల్కహాల్ డిటెక్టర్ అన్నది వాళ్ళని ఫెయిల్ చేసింది. సో ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ అన్నది వచ్చింది అక్కడ. సో ఇప్పుడు అర్థమైందా ఫ్రూట్స్ లోకి ఈ ఇథనాల్ అన్నది ఎలా వస్తది అని చెప్పి. ఇంట్రెస్టింగ్ కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.